కాసేపు పరిగెత్తితేనే రొప్పుతుంటారు, ఆయాసపడుతుంటారు. అయితే ఈ శ్వాసకోశ సమస్యల్ని మనం కేవలం జలుబు, దగ్గు లేదా ఆస్తమా అనుకుని చాలాసార్లు తేలిగ్గా తీసుకుంటుంటాం. కానీ పిల్లల్లో కనిపించే ఆయాసం వెనుక కొన్నిసార్లు ప్రమాదకరమైన ఊపిరితిత్తుల సమస్యలు, ప్రాణాంతకమైన గుండె జబ్బులు కూడా కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. పిల్లల్లో ఆయాసాన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలో, ప్రమాదకరమైన జబ్బుల తాలూకు ఆయాస లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనకు పిల్లల్లో ఈ ఊపిరి తీసుకునే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే ఫాస్ట్గా శ్వాస తీసుకోవడము లేదా డొక్కలు ఎగిరేయడం అంటాము. వాళ్ళకి శ్వాస తీసుకునేటప్పుడు డొక్కలు ఎగిరేస్తూ ఉంటారు. వీటిల్లో మనకు గుండె సమస్యని ఎలా తెలుస్తుంది అంటే ఈ ఇబ్బందితో పాటు, ఊపిరి తీసుకునే ఇబ్బందితో పాటు మనకు బరువు సరిగ్గా పెరగకపోవడము పిల్లలు, దానితో పాటు మనకు విపరీతంగా చెమటలు పట్టడము, ఫోర్ హెడ్ మీద, పామ్స్ మీద, అరిచేతుల మీద బాగా స్వెట్టింగ్ రావడము, వీటితో పాటు మనకు రిపీటెడ్గా తరచుగా వీళ్ళకి న్యూమోనియాలు రావడము, ఈ ఇబ్బందులు గమనిస్తామండి. ఇలాంటివి ఉంటే వీళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. మనకు శ్వాసలో ఇబ్బంది వస్తుందంటే దానికి మెయిన్ కారణాలు ఒకటి ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉండడము లేదా గుండెలో సమస్య ఉండడము, ఈ రెండే ఉంటాయి మెజారిటీ టైమ్స్. సో మనకేంటంటే ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉందనుకోండి, అది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నుమ్ము వచ్చిందంటాము, న్యూమోనియా వచ్చింది, ముందంతా బాబు బాగానే ఉంటాడు, సడన్గా మనకు ఆయాసం మొదలవుతుంది. దాంతోపాటు ఫీవర్ ఉండడము, బాగా దగ్గు ఉండడము, తెమ్మటలాగా రావడము, ఇవన్నీ మనకు కొంచెం ఊపిరితిత్తుల వైపు తీసుకెళ్తాయండి. లేదు మనకు గుండెకి సంబంధించిన దానివల్ల శ్వాసలో ఇబ్బంది వస్తుంది అంటే సేమ్ ఇందాక చెప్పినట్టు మనకు బరువు పెరగకపోవడము, బాగా చెమటలు పట్టడము, రిపీటెడ్గా ఈ నొమ్ము లాంటి ఇబ్బందులు రావడము, లేదంటే వాళ్ళకి ఏంటంటే చెయ్యి మనం ఛాతీ దగ్గర పెడితే చాలా ఫాస్ట్గా గుండె కొట్టుకోవడము, ఈ ఇబ్బందులు ఉంటాయండి. ఇవన్నీ ఉన్నాయంటే అవి గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఎక్కువ అండి.